చేపట్టి మరి అమలు చేస్తుంది అధ్యక్ష. ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో మొదటి దశలో ఐ బిలీవ్ వారి ప్రకటనకు అనుగుణంగా గండిపేట నుండి బాపు ఘాట్ వరకు ఏదైతుందో మొదటి దశలో ఈ మూసీ నది ప్రక్షాళన నిర్మాణ కార్యక్రమం చేపట్టబడే విధంగా వారు ప్రకటింప చేయడం జరిగింది. ఈ మొదటి దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకంగా మరి ప్రాజెక్ట్ రూపొందించిందా, మరి ఈ మొదటి దశకు సంబంధించి ఈ ప్రాజెక్టు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడానికి కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా మనం ఆర్థిక సహాయం పొందబోతున్నాం అధ్యక్ష. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ మూసీ నది ప్రక్షాళనకు తోడు నిలవలసినటువంటి ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఈ మొదటి దశ అంటే దీన్ని ప్రక్షాళనలో భాగంగా మనకు ఈ రివర్ ఫ్లో ఏదైతుందో కేవలం వర్షాకాలం మాత్రమే మనకు నీరు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ది అదర్ పీరియడ్ ఏదైతుందో గోదావరి నది జలాలను కూడా తరలించి గండిపేట ద్వారా ఏదైతుందో ఈ మూసీ నదిని త్రోడ్ ది ఇయర్ మనకు నదీ ప్రవాహం కొనసాగే విధంగా తీర్చిదిద్దాలని చెప్పని ప్రభుత్వం సంకల్పిస్తున్నట్టు గమనించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఈ గోదావరి నది జలాలను తరలించడానికి మీరు రూపొందించిన కార్యక్రమం ఏదైనా ఉంటే ఒకటి వివరించండి. అట్లాగే గండిపేట నుండి ఈ బాపు ఘాట్ వరకు ఏదైతుందో మొదటి దశలో మరి నిర్మాణం చేపట్టాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నట్టు గమనించడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ప్రాజెక్టు వివరాలు ఏదైనా ఉంటే వివరించాలి. దానికి సంబంధించిన ఒక ఆర్థిక వనరుల సమకూర్పు ఏ విధంగా చేయబోతున్నారో కూడా వివరించాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. నరసింహరావు గారు. అధ్యక్ష, ఈరోజు ఈ మూసీ పునర్జీవనం అనేది చాలా అవసరమైనది, రేపటి తరాలు రేపటి భవిష్యత్తు కోసం అతి ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే మన భారతదేశ రాజధాని ఢిల్లీలో 11,313 జనాభా ఉంటే చదరపు కిలోమీటర్లకి, హైదరాబాద్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఢిల్లీ కంటే కూడా ఈరోజు ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే సుమారు మనకి 18,161 ఉంది. రేపు పొద్దున ఇక్కడ జనాభా పెరగడం వలన ఈ మూసీ పరవాక ప్రాంతాలని దీన్ని బాగు చేస్తామని చెప్పి గతంలో సరే పార్టీ లేదున్నా కూడా జనరల్గా హైదరాబాద్ అంశం పైన అందరు కూడా డెవలప్మెంట్ పైన హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ మూసీని బాగు చేస్తామని చెప్పి 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో అంశాన్ని పొందుపరిచారు అధ్యక్ష. దానికి సంబంధించి 14 మేనిఫెస్టోలో, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా అత్యధిక సీట్లు గెలిపిస్తే ఈడ మూసీని పునర్జీవం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని నమ్మి ప్రజలు ఇక్కడ వారికి కూడా దాదాపు 40కి పైగా స్థానాలు జిహెచ్ఎంసీలో వారిని గెలిపించడం జరిగింది. సో వారిపైన కూడా బాధ్యత ఉంది వారి మేనిఫెస్టోలో పెట్టిన అంశం ప్రకారంగా. సో దీనికి సంబంధించి ఎందుకనంటే ఈరోజు దీన్ని రాజకీయం చేయడానికి ఇది 27 జూలై 2022 అధ్యక్ష ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముస్రంబాగ్ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది. ఈరోజు ఏదైతే మనము ఫ్లడ్స్ లేనప్పుడు వరదలు లేనప్పుడు పోయి అక్కడ నిద్ర చేయడం అనేది ఎవరన్నా కూడా చేస్తాం, కానీ వరదలు వచ్చినప్పుడు కనీసం అక్కడ పోలేని పరిస్థితి ఉండే ఆ రోజు. ఈరోజు కొంతమంది దాన్ని రాజకీయం చేసి పోయాడు నిద్రలు చేసి దాన్ని అడ్డుకుని ఆపే ప్రయత్నం చేస్తారు. సో నేను ప్రభుత్వానికి మీ ద్వారా నేను అడిగేది, హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారనున్న మూసీ పునర్జీవన్ ప్రాజెక్ట్కి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకుపోతుంది, ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునర్జీవం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు ఇంతకుముందు మంత్రి గారు వివరించారు. దానికి సంబంధించి కేంద్రానికి మనం ఏదైనా రిపోర్ట్ సమర్పించినామా, కేంద్రం ఏ రకంగా సాయం చేస్తామని చెప్పి వారేమన్నా లిఖితపూర్వకంగా ఏదన్నా వారు చెప్పడం జరిగిందా, దానితో పాటు ఎప్పటి నుంచి ఈ పనులను ప్రారంభిస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నంటే అధ్యక్ష, గతంలో కూడా గత ప్రభుత్వము దాని మూసీకి సంబంధించి ఒక కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పని కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. కనుక తట్టడు మట్టిని కూడా అలాగే తీసి బయట వేయలేదు అధ్యక్ష. అది కేవలము పేపర్లకు మటుకే పరిమితమైంది. సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ని ఎప్పటి లోపల ప్రారంభిస్తాము, ఎప్పటి వరకు పూర్తి చేయగలుగుతామని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకించి